డైరీ 28వ రోజు. జ్ఞాని గురువు చిత్రాన్ని చూస్తూ, తండ్రి, ఆ కాలంలో నీతో సహచరులైన వారు ఎంత అదృష్టవంతులో అని భావిస్తూ ధ్యానంలోకి వెడతాడు. కొంతసేపటికి వ్యక్తిత్వం లేని అనగా ప్రయత్నం లేని సహజ స్థితిని అనుభవిస్తాడు. కొంతసేపటికి ఏమవుతుందంటే వ్యక్తిత్వం లేని అంటే నేను ధ్యానం చేస్తున్నాను అనేటువంటి వ్యక్తిత్వం కూడా లేకుండా పోయి సహజంగా ఏ బ్రహ్మస్వరూపము సహజంగా ఎట్లుంటుందో ఆ విధంగా ఉండిపోతాడు. ఆ చేసేటప్పుడు ఆ గురువుకు నమస్కారం చేసుకొని ఇంకా ధ్యానాన్ని కూర్చున్నప్పుడు అక్కడ నేను అన్న భావం లేకుండా పోతుంది. శరీర భావము కేవలము సర్వవ్యాపకంగా ఉండేటువంటి పరమాత్మ స్థితి తెలియబడుతుంటుంది. ఆ స్థితిలోకి పోవడానికి విషయాన్ని అంతా వదిలేసి జ్ఞానమాత్రంగా లోపలికి పోతాను. అప్పుడు అంతరంగ గురువు, చూస్తీవా, నా అనుచరులైన వారు నాకంటే ఇతరములై వారు ఉపాధులతో నా సన్నిహితులై చరించారు. కానీ ఇప్పుడు నీవు నీ ఉపాధి లేని కేవల అస్తిత్వరూప పరబ్రహ్మమైన నేనే నీ యందు నిలిచి ఉన్నాను. అక్కడ గురువు ఏమి చెప్పినాడంటే, అక్కడ నీతో పాటు ఉన్నవాళ్ళు ఎంత అదృష్టవంతులో కదా అని ముందర అడిగింది కదా. అడిగిన దానికి అప్పుడు నాతో ఉన్నవాళ్ళు అంతా కూడా గురువు చెప్తున్నాడు, అప్పుడు నాతో ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళ వ్యక్తిత్వంగానే నేను ఈ పని చేయాలి, నా పని చేయాలా, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఏమి కేవలము నిరాకారమైన బ్రహ్మత్వాన్ని ఎవరు పొందలే. వాళ్ళ పనులు చేస్తూ అక్కడ వ్యక్తిత్వంగానే ఉన్నారు నా దగ్గర ఉన్న వాళ్ళంతా. ఇప్పుడు చూడు, నీలో ఆ వ్యక్తిత్వమే లేనటువంటి కేవల నిరాకారమైనటువంటి బ్రహ్మస్థితి వచ్చింది చూడు అని చెప్తున్నాడు గురువు. ఈరోజు వారు బోధనలు విన్నారు. ఈరోజు నీకు నా బోధనలతో సహా అంతర బోధకుడనై అనుభవంతో నీలోనే నిలిచాను. ఆ రోజు వాళ్ళు నా బోధనలు విన్నారు. ఇప్పుడు నేను నీ బోధనలు విన్నావు. ఆ బోధనలు విని నేనంటే ఆ జ్ఞానస్వరూపుడనైన నేనుగా గురువుగా నీ లోపలనే నిలిచి నీ యొక్క జ్ఞానానికి సహాయపడుతున్నా. ఇట్లా ఉండు అని నేను సర్దుతున్నాను కదా అని అంటాడు. అనే ప్రబోధంతో అప్పుడు నేనే అదృష్టవంతుడనని ఆనందంలోకి జారుకుంటాడు. అప్పుడు వాళ్ళకంటే కూడా నేను అదృష్టవంతుణ్ణి. ఎందుకంటే వాళ్ళు ఆయన దగ్గర ఉండిన వాళ్ళు కూడా తలా ఒక పని చేసుకుంటూ ఉండిన వాళ్ళే కానీ ఎవరు నిరాకారంగా వాళ్ళు ఆ పరమాత్మ ఆ గురువును ధ్యానించి లోపలికి పోయి ఆ స్థితిలో ఉండిన వాళ్ళు కాదు కదా. ఇప్పుడు చూడు, గురువు లేకపోయినా నేను అక్కడ లేకపోయినా నాలో గురువు స్వరూపం లోపల నిలబడింది. నా స్వరూపంగా నేను అనుభవానికి తెచ్చుకున్నాను. ఇప్పుడు చూడు నా అదృష్టం ఎంత అదృష్టమో అని ఆనందిస్తున్నాం. తిరిగి తన స్వస్థితి అనుభవం వస్తుంది. ఇది అంతరంగ గురువు అనుభవ స్థితి. ఆ విధంగా అనుకొని నిరాకారంగా ఎప్పుడైతే నిలబడతామో ఆ నిలబడినప్పుడు మన స్వరూపమైన పరమాత్మ స్థితి ఉంది, ఆ పరమాత్మ స్థితిగా నిలబడిపోతాం. కాబట్టి ఆ విధంగా తన స్వరూపమైన పరమాత్మ స్థితిలో తానుగా నిలిచినాడు అని. ఇక్కడ కొన్ని ఇంతకుముందు జరిగినవి మళ్ళీ వస్తున్నాయి మా ఎట్లా చేసిన టైపింగ్. 30వ రోజు. స్వామి, ఈరోజు స్వామి పుస్తకం ఒకటి చదువుతున్నాను. అందులో గణపతి ముని స్వామి ఎదురుగా కూర్చొని
కొంత సమయంలో 300 శ్లోకాలు వ్రాశాడట. ఆ సమయంలో స్వామి ధ్యానంలో కూర్చున్నాడు. ధ్యానం అయిన తర్వాత నేను చెప్పిందంతా వ్రాశారా అని అడిగాడట. ఎవరో ఒక ఆయన భక్తుడు ఆయన దగ్గర కూర్చొని ఆ ధ్యాన విషయాలన్నీ రాస్తూనిగాడు. కానీ ఆయనకు ఎదురుగా ఆయన మహర్షి, రమణ మహర్షి ఆయనకు ఎదురుగా కూర్చొని కళ్ళు మూసుకుని వేసినాడు. కళ్ళు మూసుకున్న తర్వాత ఈయన అంతా రాసినాడు. రాసిన తర్వాత నేను చెప్పిందంతా రాసినావు కదా అన్నట కళ్ళు తెరిచి. అంటే అప్పటికి ఏమని అర్థము అంటే ఆయన కళ్ళు మూసుకొని ఆయనలో ఉండేటువంటి బ్రహ్మత్వం ఉందే, ఆ బ్రహ్మత్వము ఈ రాసేవాడిలోకి వచ్చి వాడు రాస్తూ ఉన్నాడు. వాడు కాదు రాసింది, ఆ గురువు యొక్క బ్రహ్మత్వము ఈ రాసేవాడిలోకి వచ్చింది. వచ్చి ఆయన గురువు చెప్తుంటే అంటే మహర్షి చెప్తూ ఉంటే వాడు అంతా రాసినాడు. రాసిన తర్వాత అయిపోయిన తర్వాత మహర్షి కళ్ళు తెరిచి నేను చెప్పిందంతా రాసినావు కదా అన్నాడు. అంతవరకు ఆయన కళ్ళు మూసుకో అన్నాడు. ఆయన ఏం చెప్పలేదే, మరి ఇట్లా ఎందుకు అడిగినాడు అంటే అంతవరకు ఆయనలో ఉండి రాసినవాడు చెప్పినవాడు ఆ మహర్షే. ఆ విధంగా ఎవరికైనా పూర్ణమైనటువంటి భక్తితో గురువు దగ్గర కూర్చొని ధ్యానం చేసినప్పుడు ఆ గురువు ఏమి అక్కడ ఉన్నాడు అని కాదు, ఆ గురువు అంతర్గురువై లోపలికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత నువ్వు ఏ విధంగా బ్రహ్మత్వాన్ని పొందవాలనో, ఏ విధంగా అయితే నీకు శుద్ధమైన బ్రహ్మస్వరూపమై నిలుస్తావో దానికంతా ప్రబోధం చేస్తుంటాడు. ఇది విడుచు, ఇది విడుచు, ఇక్కడ నిల్చు, ఇక్కడ నిల్చు అని ప్రబోధం చేసేది ఎవరు అంటే ఆ బయట ఉండేటువంటి ఆ గురువే అంతర్గురువు అవుతాడు. ఎవడు ధ్యానానికి మొదలుపెట్టినాడో వాడికి బయట ఉన్న గురువే అంతర్గురువు అయిపోయి అక్కడ ప్రబోధం చేస్తాడు. ఈ విధంగా ఉంది చూడు, ఈ విధంగా ఉంది చూడు నీ స్వరూపం, ఇది కదా నీ స్వరూపం అని నీకు ప్రబోధం చేస్తూ అన్ని విడిచి కేవలం నిరాకారంగా నిలబడినంత వరకు నీకు సహాయపడతాడు అంతర్గురువై బయట ఉన్ననా కూడా అని. ఆ రాత ఆయన స్పృహ లేకుండా జరిగిందట. అది చదివి విధంగా ఆయన రాసిన వాడు కూడా ఆయన స్పృహ లేకుండానే రాసేసిన అట. అంత రాసిన తర్వాత మహర్షి నేను చెప్పిందంతా రాసినావు కదా అంటే ఇంతవరకు నేను కాదు రాసింది, నాలో మహర్షి వచ్చి ఆ మహర్షి ఈ చెప్పిందంతా రాసినావా అని అడుగుతున్నాడు. ఇంతవరకు నేను కాదు కదా రాసింది అనే విషయము ఆ శిష్యునికి అప్పుడు తెలిసిందట. ఆ విధంగా ఉంటాయి గురువు అనుగ్రహాలు ఉంటే. గురువు అంటే ఎంతెంత నువ్వు శుద్ధమైనటువంటి మనస్సుతో అక్కడ కూర్చుంటావో ధ్యానానికి, నువ్వు కూర్చోవడమే నీ పని. నువ్వు కూర్చున్న తర్వాత అంతరంగంలోకి పోయిన తర్వాత అక్కడ నడిపించేవాడు అంతర్గురువై పరమాత్మ స్వరూపుడు నీకులో వచ్చి నీ యొక్క ధ్యానాన్ని ఆ స్థితిలోకి నిన్ను నడిపిస్తాడు. అంతేగాని నేను పొందుతున్నాను, నేను విడుస్తున్నాను, నేనే అని కాదు. నేను అనేటువంటిది నువ్వు మొదలుపెట్టినప్పుడు ఉన్నా లోపలికి పోయిన తర్వాత అక్కడ నిలిచేది ఎవరు అంటే కేవలము జ్ఞానస్వరూపమైన ఆ పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మే అంతర్గురువై నిన్ను ఆ ధ్యానంలోకి నడిపిస్తాడు అని. అది చదివి కాసేపు ధ్యానంలోకి వెళ్ళాను. కొంత స్పృహతో వాళ్ళు ఎంత అదృష్టవంతులో అనుకున్నాను. అది చదివి అంటే ఆ విషయము అక్కడ చెప్పింటే అది చదివి వాళ్ళు ఎంత అదృష్టవంతులో, వాళ్ళు ఆయన మహర్షి వాళ్ళలోకి వచ్చి వాళ్ళ విషయం అంతా రాపించినాడు కదా ఆయనే, అంత అదృష్టవంతులు అని అనుకున్నాం. వెంటనే నేను మొన్న వ్రాసింది ఏమిటి అన్నాడు.
వాళ్ళు నా దగ్గర ఉండినారు. ఇప్పుడు నీ దేహమే నా దేవాలయము, నీలో ఉండి రాస్తున్నాను. ఇప్పుడు ఎవరు అదృష్టవంతులు అనగానే నా కళ్ళ వెంట నీళ్లు కారాయి. ఇది గురువు వచనామృతము. నేను అంతకుముందు నేను రాసినది కూడా నేను రాసినాను అనుకున్నాను, కానీ నేను రాసింది కాదు. నా గురువు యొక్క అనుగ్రహంతో నా గురువు నాలో నిలబడే ఆ విషయాన్ని రాసినాడు అనేటువంటి ఆనందంతో నీళ్ళు వచ్చినాయి. 31వ రోజు. జ్ఞాని సహజ స్థితిలో అనుభవరూపుడై ఉన్నాడు. కొంతసేపైన తర్వాత నీ ప్రబోధం, నీ అనుభవం వ్రాయి అనే ప్రబోధం కలిగింది. వెంటనే వ్రాయి అని నన్ను నేను వేరు చేస్తున్నావా అనే ప్రశ్న వచ్చింది. నన్ను వేరు చేస్తున్నావా అనే ప్రశ్న వచ్చింది. అంటే కాసేపు అయిన తర్వాత నిరాకారమైనటువంటి ఆ నిర్గుణ బ్రహ్మస్వరూప స్థితిని అనుభవించిన తర్వాత ఇంత చక్కగా ఉంది కదా ఈ అనుభవ స్థితి, ఇది రాయి అని చెప్పినట్టు అనిపించింది. ఆ రాయి అని చెప్పినది నేను చెప్పినానా కాదు, నాలో ఆ గురువు ఆజ్ఞ అయింది, ఈ స్థితిని మళ్ళా రాసిపెట్టు అనేటువంటి అనుగ్రహం అయింది అని ఆ రాస్తున్నప్పుడు అనుకుంది. వెంటనే వద్దులే, నా అనుగ్రహ మహిమను ప్రకటిస్తున్నాను అనే సమాధానము వెంటనే నా అనుగ్రహ మహిమను ప్రకటిస్తున్నాను అనే సమాధానము ఏ విధంగానంటే, ముందు గ్రంథాలలో తెలిపే విషయాలు ముందే నీ అనుభవంలో తెలియవస్తున్నాయి అని ఇప్పుడు తెలియలేదా అని క్వశ్చన్. అది అర్థం కాలేదా? నీలో ఎట్లా జరుగుతుంది నీ ధ్యానము? నువ్వు ధ్యానం చేస్తున్నావు కదా, నిరాకార స్థితిలోకి పోయింది కదా, ఆ నిరాకార స్థితిలోకి పోయిన అనుభవము నీకు ముందు ఏదో గ్రంథంలో చదివి అది తెలుసుకో అంటే కదా ఇప్పుడు ఈ అనుభవంలోకి వచ్చింది అనేటువంటి మాట వినిపించు. ఇక్కడ తెలియచేసే విషయాలు అక్కడ చెబుతున్నవి. రాత్రి అంతటా ప్రతి పని దగ్గర ఉన్నాననే ఆ సత్యం నెల రోజుల ముందే నీలో ఉండి నేనే తెలియజేశాను. అది ఎక్కడెక్కడ ఏ పని చేస్తున్నా, అంటే ఇంట్లో పనులు చేస్తున్నా కూడా ప్రతి పని దగ్గర కూడా నేనున్నాను చూడు అంటే జ్ఞానము ఉండే మనము మనస్సు బయటకు వచ్చి ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. అయితే ఆ జ్ఞప్తి మన దగ్గర ఉండవాల. మనం ఎంతసేపు ఉన్నా మనం చేయవలసిన పని ఉంటుంది, ఆ పనిని గురించే ఆలోచన చేసుకుంటుంటాం, ఆ పని చేస్తుంటాం. కానీ ఆ జ్ఞానం కలిగిన స్థితిలో అయితే ఇదో నాలో ఈ జ్ఞానస్వరూపం ఉండి ఈ ఇంద్రియాల ద్వారా ఈ చేతులు కదిలించి ఆ పని చేస్తూ ఉంది చూడు అనేటువంటి ఆ అనుభవము ఎట్లా కలిగింది అంటే ఆ గురువు అనుగ్రహంతో. ఇదో నాలో ఏ జ్ఞానస్వరూపమైన పరమాత్మ ప్రకాశిస్తుందో ఆ పరమాత్మే నా ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చి అదే సర్వాన్ని రాసి చూపిస్తుంది. ఆ విధంగా నాలో జరుగుతుంది కదా అని సంతోషించింది. నిన్న చిత్ర సందేశాలన్నీ నా నుండే ప్రసరిస్తున్నట్టు ఉన్నదని, అవి కేవలం గురువు అనుగ్రహం వల్లనే వస్తున్నాయనే విషయాలు ముందే తెలియవచ్చాయి. ఆ చిత్ర సందేశము అంటే రోజు చెప్తాను కదా, గురువు దగ్గరికి పోయి గురువుని చూస్తూ నిలబడినప్పుడు ఆ గురువు అనుగ్రహము ఎట్లా ఉంటుంది అంటే అది మనలోకి వచ్చి మనలో ఏదో మనకు ప్రబోధం చేస్తూ ఉన్నట్టుగా, ఇది నీ తత్వం, ఇది నీ స్వరూపం, ఇది నీ స్వరూపం అని ప్రబోధం చేస్తూ ఉంటుంది. ఆ విధమైనటువంటి శబ్దము ఆ మాట వస్తూ ఉంటే ఆ ప్రబోధంతో ఆ బ్రహ్మ స్వరూపాన్ని పొందుతూ ఉంటుంది. ఆ విధంగా అది చిత్ర సందేశము అని కూడా అంటాడు. అంటే ఒక గురువు చిత్రమే కానీ చిత్రంలో వాడు చిత్రంలో లేడు. ఆ చిత్రంలో చూసినటువంటి గురువు
మన లోపలికి వచ్చి మన వాక్ రూపంగానే ఆ సందేశాలన్నీ కలిగిస్తున్నాడు. ఇది పరమాత్మ స్థితి, ఇది పరమాత్మ స్థితి, ఇట్లా ఉండు, ఇట్లా ఉండు, ఈ విధంగా ఉండు అని ఎవరు మన వాళ్ళను ఆ స్థితిలో నిలబెడుతున్నారు అంటే అది గురువు అనుగ్రహము. ఆ గురువు నుండి వచ్చినటువంటి ఆ చిత్రము నుండి వచ్చినటువంటి ఆ సందేశము అనిపించింది. తర్వాత గ్రంథంలో వస్తున్నాయి అనే ప్రబోధం వచ్చింది. అవును, ఇక్కడ అనుభవించేవాడివి, అక్కడ చెప్పేవాడివి అంతా నీ అనుగ్రహ మహిమే అని పూర్తిగా తానన్న వ్యక్తిత్వమే లేని కేవల అనుభవ రూపుడై నిలుస్తాడు. ఇదంతా గురు విలాసం. మళ్ళీ తెల్లవారి పుస్తకం చదువుతాం కదా, చదివింటానేమో అప్పట్లో, ఆ చదివింటాం కదా, ఆ పుస్తకంలో వచ్చేటువంటి విషయం అంతా కూడా ముందే లోపలికి వచ్చింది. ముందే లోపలికి వచ్చి ఇక్కడ బాగా తెలియబడినటువంటి అనుభవమే తెల్లవారి పుస్తకం చదివినప్పుడు కూడా ఆ పుస్తకంలో ఆ అనుభవమే వస్తుంది కదా. ఇది కదా గురువు అనుగ్రహం అంటే. ఆ గురువు ముందే తెలియజేస్తాడు, ఇది నీ స్వరూపం, ఇది నీ తత్వం, ఈ విధంగా ఉంది అనేటువంటి దాన్ని ముందే తెలియజేసి ఆ అనుభవం ఏర్పడినప్పుడు కదా మళ్ళా మనం తెల్లవారి ఆ పుస్తకం చదివినప్పుడు ఇది ఇలా పరమాత్మ స్వరూపము అని తెలియజేస్తున్న స్థితి ఎట్లాంటిది అంటే ముందు రోజు గురువు అనుగ్రహించిన అనుగ్రహమే అని. 32వ రోజు. ఒక్కొక్క రోజు జ్ఞాని ధ్యానానికి కూర్చునికుండినను ఇంటి పనులలో ఉండగా పని కొరకు బయటికి వచ్చినప్పుడంతా వృత్తిని విడిచి మాటి మాటికి ఎక్కడో లోపలికి దిగిపోతుంది. పనులు చేస్తూ ఉన్నప్పుడు కూడా ఇంకా ధ్యానానికి పోవాలా అనుకున్నాం, ధ్యానానికి ఇంకా పోనప్పుడు ఇంట్లో ఉండి తిరుగుతుండి పనులు చేస్తున్నప్పుడు కదా ఆ ధ్యాన స్థితి అనేది ముందుగానే లోపలికి వచ్చేస్తుంది. అయితే అట్టనే ఆ పనులన్నీ ముగించుకుంటుంది. ఆ స్థితి లోపలికి వచ్చింది కాబట్టి అట్లనే పోయి ఇక ధ్యాన మందిరంలో కూర్చున్నప్పుడు శుద్ధంగా కేవల జ్ఞాన స్వరూపంగా బ్రహ్మమాత్రంగా నిలిచిపోతుంది. ఆ స్థితిలో అక్కడ తన సహజ స్థితిలో ఉండిపోతుంది. అప్పుడు పరమాత్మ స్వరూపము తాను తన సహజమైన స్థితి ఏమిటిది అంటే పరమాత్మ స్వరూపమే కాదా, కాబట్టి ఆ స్థితిలో ఉండిపోతుంది. ఇది ఎందుకు అట్లా రాగలిగింది అంటే ముందే వచ్చింది కాబట్టి, ముందే ఆ పనుల్లో చేస్తూ ఉన్నప్పుడే ఆ జ్ఞానం ముందే వచ్చి చేరింది కాబట్టి ఇంకా శుద్ధంగా తయారైంది. అక్కడ పోయి కూర్చుంటూ ఉండగానే పూర్తిగా ఆ విషయాన్ని అంతా వదిలేసి సహజ స్థితిలోకి తన పరమాత్మ స్థితి ఏది ఉందో సహజంగా ఆ స్థితిలోకి పోయి నిలిచింది. అప్పుడు ప్రయత్న రహిత ధ్యానాతీత స్థితి అది. అప్పుడు ఏ ప్రయత్నము చేయలే ధ్యానానికి. ఎందుకంటే ఆ ధ్యానం అనేది ముందే వచ్చింది కాబట్టి, పనులు చేసేటప్పుడే వచ్చింది కాబట్టి ఇంకక్కడికి పోయి ప్రయత్నం చేయలే. అక్కడికి పోతుండగానే విషయాన్ని వదిలేసి ఏ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ స్థితో ఆ తానుగా నిలిచిపోయింది జ్ఞానమాత్రంగా. అక్కడ లయహీన రసావస్థ, అదే జాగ్రత్త గాని జాగ్రత్త, నిద్ర గాని నిద్ర. అది ఎట్లా ఉంది అంటే లయహీన రసోస్మ్యహం అంటే లయించినటువంటి రసస్వరూపము. రసము అంటే ఆ జ్ఞానం యొక్క ఆనందము. ఆ ఆనందం ఎట్లాంటిది అంటే లయించినటువంటిది. అయిపోతుందా ఆ ఆనంద స్థితి, ఇది ఇక్కడికి అయిపోయింది ఇంకా లేదు అనేది ఉందా? అట్లా లేకుండా ఆ లయం కాకుండా అంటే ఆ లయ స్వరూపాన్ని పొందకుండా కేవలం ఉన్నది ఉన్నట్టుగానే జ్ఞానమాత్రంగానే అనుభవానికి వస్తుంది. ఇటువంటి లయహీనమైనటువంటి రసస్వరూపాన్ని పొందినాను కదా అని అనుకుంటాను. అక్కడ లయహీన రసావస్థ,
అదే జాగ్రత్తగా జాగ్రత్త. ఈ స్థితిలో చేసినా చేయని వాడే, మాట్లాడినా మాట్లాడిన వాడే, అది కేవల ఉనికి. ఆ లయహీన రసస్వరూపాన్ని ఆ పొద్దున తర్వాత ఒకవేళ బయటకు వచ్చి ఏదైనా చేస్తూ ఉన్నాడు అనుకో, పని చేసినా చెయ్యని వాడే. ఎవరితోన్నా మాట్లాడినాడనుకో, మాట్లాడినా మాట్లాడని వాడే. ఎందుకు? ఆ లయం కానటువంటి రసస్థితిని ముందే పొందింది. లోపల జ్ఞానమాత్రంగా నిలిచింది బ్రహ్మమై. ఆ నిలిచిన స్థితిలో ఇంకా బయట ఇంద్రియాలు అవి ఏ పని చేసినా దానికి సంబంధం లేదు. ఆ లయం కానటువంటి ఆ రసస్వరూపంగానే ఉండిపోతుంది. అంత దృఢంగా నిలుస్తుంది. ముందే వచ్చినటువంటి ఆ సత్వసిద్ధి, ఎక్కువగా సత్వగుణం ఉంటుంది కదా. కేవలం ఇప్పుడు మన ముందు ఆ పని ఈ పని ఇది అది చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఆ రజోగుణంతో పోయి ఎక్కడ కూర్చుంటే కొంతసేపు పడుతుంది దాన్ని అణుచుకోవడానికి. ఎందుకు? ఆ వేగం తగ్గదు. ముందు చేస్తుంటే ఆ వేగం తగ్గదు. అట్లా లేకుండా ముందే వచ్చిందంటే పరమాత్మ స్వరూప స్థితి, ఆ జ్ఞప్తి ముందే కలిగిందంటే ఒకవేళ నువ్వు ఇంట్లో పనులన్నీ చేసినా కూడా ఆ పనికి సంబంధం లేనటువంటి కేవల బ్రహ్మీ స్థితి ఉందే, ఆ పరమాత్మ స్థితి. లయహీన రసస్మయం. ఆ లయహీనమైనటువంటి ఆ రసస్థితిని అక్కడ పోతూనే వచ్చి నిలబడుతుంది. ఆ స్థితిలోకి వెళ్ళిపోతాము. ఆ స్థితిలో వానిలో అనుగ్రహ గురు రూపాత్మక మాత్రమే తన సహజస్థితిలో నిలుస్తాడు. ఆ గురువు యొక్క అనుగ్రహం అనేటువంటి ఆ స్వరూప స్థితిలో, తన జ్ఞాన స్వరూప స్థితిలో సహజంగా నిలుస్తాడు. ధ్యానం చేయడు. ధ్యానం చేయవాలనే ప్రయత్నము లేదు. ఎట్లా బ్రహ్మముందో, ఏది బ్రహ్మస్వరూపమో ఆ బ్రహ్మ మాత్రంగానే నిలిచిపోతుంది ఆ స్థితిలో. అక్కడ ఉన్నాననే స్పృహ కూడా ఉండదు. ఉంటాడు అంతే. అంతే. నేను ఇక్కడ వచ్చి కూర్చున్నాను, ధ్యానం చేస్తున్నాను అనేటువంటి స్పృహ కూడా ఉండదు. ఉంది అంతే. ఏది ఉందో అది ఉంది. జ్ఞానమాత్రంగా, బ్రహ్మమాత్రంగా ఏది ఉందో అది ఉంది. ఆ స్థితిలో ఉండిపోతుంది. అక్కడ పరవశంలో తండ్రి అని పిలుస్తాడు. వెంటనే నాకంటే వేరే ఈ పిలిచేవాడెవడని ఖండించి ఏకరూపుడై నిలుస్తాడు. అక్కడ మళ్ళా గురువును సంబోధిస్తాడు. సంబోధించినప్పుడు ఈ గురువు కూడా నాకంటే వేరుగా ఉన్నాడా, నాలో ఉండేటువంటి జ్ఞానస్వరూపుడే కదా అని మళ్ళా ఆ సంబోధనను కూడా విడిచి మళ్ళా గురుస్వరూపాన్ని, అంటే పరమాత్మ స్వరూపాన్ని మళ్ళా పొందుతాడు. ఆ విధంగా ఆ స్థితిలో ఏది కలుగుతున్నా మళ్ళా విషయాన్ని వదిలేస్తుంది. మళ్ళా తన స్వస్థితిలోకే వచ్చి చేరుతుంది. అంత గాఢంగా ఉంటుంది ఆ స్థితి. ఇది గురువు అనుగ్రహం అంటే ఎప్పుడూ శిష్యునికి అభిన్నంగా నిలుపుతాడు. అది గురువు అనుగ్రహం అంటే శిష్యుడిని ఎప్పుడు కూడా భిన్నంగా, వేరుగా ఉండేటట్లు చేయడు. అభిన్నంగా తాను గురువు ఒక్కటిగా ఉండేటువంటి స్థితిలో నిలుపుతాడు. అది గురువు అనుగ్రహం అంటే. 33వ రోజు. ఈ అనంత చైతన్యానికి దూరం అనేది లేదు. దానికి పయనించడానికి రైళ్ళు, బస్సులు అక్కర్లేదు. ఏమిటి చిత్రం అంటే సత్సంగంలో ప్రతిరోజు దక్షిణామూర్తి సమారంభం, శంకరాచార్య మధ్యమం, రమణాచార్య పర్యంతం అని ధ్యానిస్తున్న భక్తుల పిలుపుతో రమణుడు వచ్చి అనుగ్రహించి శంకరుణ్ణి తెచ్చాడు. ఆ విధంగా మనము ఏదో మనం ధ్యానం చేసినాక వస్తారని కాదు, అది రోజు మనం చెప్పుకునేటువంటి ఆ శ్లోకాల అనుభవమే. ఆ అనుభవంతోనే మనకు లోపల ఆ పరమాత్మ స్వరూపుడై దక్షిణామూర్తి అనుగ్రహము, అటు గురువు అనుగ్రహము, రమణ మహర్షి అనుగ్రహము, వీళ్ళందరి అనుగ్రహంతో తానుగా ముందే నిలిచిపోతుంది. తను ప్రయత్నం చేయనక్కర్లేదు.
అడు మళ్ళా ఇట్లా ఉండవాలా, ఇక్కడికి దిగవాలా, అక్కడికి ఉండవాలా అనేది ఏమన్నా ఉంటుందా అంటే ఏం లేదు. ఎప్పుడు అనుకున్నాడో అప్పుడు నిరాకారమైనటువంటి ఆ శుద్ధమైన బ్రహ్మమై నిలుస్తుంది ఆ స్థితిలో. తర్వాత హైదరాబాదులో ఉన్న దక్షిణామూర్తి కూడా వినబడింది. హైదరాబాద్ లో ఉన్న దక్షిణామూర్తి వినపడిందంట. తర్వాత హైదరాబాద్ లో ఉన్న దక్షిణామూర్తి కూడా వినపడింది. అక్కడి నుండి కదిలి ఆయన కూడా వచ్చాడు ధ్యాన మందిరానికి. చూచితరా, భక్తుల పిలుపునకు సర్వాంతర చైతన్యానికి ఎంత దగ్గర సంబంధమో అది ఆయన అనుగ్రహం. అంటే ఆయన అనుగ్రహానికి దూరము లేదు, సర్వాంతరము. అది ఆ విధంగా ఆ గురువు అంటే ఎక్కడో ఉండినవాడు కూడా మనం ఎప్పుడైతే మనస్సులో తలుచుకుంటామో సర్వాంతర్యామి కాబట్టి ఎక్కడికి అక్కడే లోపలనే ప్రత్యక్షమవుతూ ఉంటుంది ఆ అనుభూతి, ఆ అనుభవ స్థితి. ఆ గురువు అనుగ్రహం అంటే అట్లా ఉంటుంది అని. 34వ రోజు జ్ఞాని ధ్యానానికి కూర్చుంటాడు. కాసేపు ముందు విషయంలోని వేగంతో కొంత నిశ్చలతకు ప్రయత్నిస్తాడు. మౌనాన్ని అభ్యసించడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఏదో వెలితిగా ఉంటుంది. అది ఒక్కొక్క రోజు అట్లా జరుగుతుంది. విషయాల వేగం బయట ఉన్నప్పుడు లోపలికి పోయి ధ్యానాన్ని కూర్చుందాము అనుకున్నా కూడా విషయాల యొక్క వేగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బయట విషయాన్ని అప్పుడు నిరాకారత పొందదు, కొంచెము అభ్యంతరం పెడుతూ ఉంటుంది అని. అప్పుడు అనుగ్రహ ప్రబోధం వస్తుంది. వృత్తి దగ్గరకు పోయి వృత్తిని విడవడానికి ప్రయత్నించినట్లు వాక్కు దగ్గరకు పోయి మౌనానికి ప్రయత్నిస్తే మౌనం వస్తుందా? ఆ వృత్తి దగ్గరికే పోతున్నాం. ఏమది? ఆ సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంది. ఆ వృత్తి దగ్గరికి పోయి మనము అదే కదా, మనసు మనం ఏమంటామంటే ధ్యానం చేసుకునేవాళ్ళు నాకు ఎక్కడెక్కడో విషయాలన్నీ గుర్తుకొస్తాయి అంటాడు. అనుకొని ఏం చేస్తున్నాడు? ఆ మనస్సు దగ్గరికి పోయి దాన్ని అణచవాలని ప్రయత్నం చేస్తాడు. అటువంటప్పుడు అది అనగదు. అట్లే వాక్కు దగ్గరికి పోయి నిశ్శబ్దంగా ఉండవాలా అని ఉన్నదే వాక్కు. ఇంకా దీన్ని ఎట్లా నిశ్శబ్దంగా ఉంటుంది? ఆ విధంగా ప్రయత్నం చేస్తాము అంటే అది వాక్కు, మనసు, వాటి ధర్మాలు. మరి ఇప్పుడు ఆ మౌనాన్ని, చలనరహిత వృత్తిని, వీటన్నిటినీ ప్రకాశింపచేసే నీ స్వప్రకాశత నొందాలి. ఇది ఏమైంది అంటే ఈ వాక్కు నిలబెట్టేది, ఈ మనస్సు నిలబెట్టేది, ఈ వాక్కు మనస్సు నిలబెట్టవాలా అని సంకల్పం చేసినాడు కదా, ఆ నిశ్శబ్దంగా నిలిచినాడు కదా. ఇవన్నీ చేసేది ఏది అంటే వీటినన్నిటినీ ఏ జ్ఞానస్వరూపమైన పరమాత్మ చూస్తూ ఉందో, తెలుసుకుంటూ ఉందో. ఇప్పుడు వాక్కు పనిచేస్తుందని తెలుసుకుంది, ఇప్పుడు మనస్సు పనిచేస్తుందని తెలుసుకున్న జ్ఞానస్వరూపము అనేది ఇవన్నీ కాదు కదా. కాబట్టి ఇవన్నీ విడుస్తుంది. ఆ జ్ఞానం జ్ఞప్తికి వచ్చినప్పుడు ఈ వాక్కు నిలబెట్టడం కానీ, ఈ మనస్సు నిలబెట్టడం కానీ ఈ పని చేయకుండా వదిలేసి కేవలము వాటికి సాక్షిగా ఉండేటువంటి ఏ జ్ఞాన స్వరూపం ప్రకాశిస్తుందో ఆ జ్ఞానమాత్రంగా పోయి నిలుస్తుంది. మరి ఇప్పుడు ఆ మౌనాన్ని, చలనరహిత వృత్తిని, వీటన్నిటినీ ప్రకాశింపచేసి నీ స్వప్రకాశతను పొందాలి. ఇప్పుడు ఎట్లా ఉంది నా స్థితి అంటే ఆ వాక్కు మాట్లాడకపోవడాన్ని, మనస్సు సంకల్పించకుండా ఉండేదాన్ని రెండింటినీ చూస్తూ రెండింటికి సాక్షిగా, వాటికన్నిటికీ అతీతంగా ఏ జ్ఞాన స్వరూపం ఉందో ఆ జ్ఞానమై నిలిచి ఉంది కదా అని ఆ జ్ఞానాన్ని విచారణ చేసుకుంటుంది.
అప్పుడు ప్రయత్న రహిత సహజ నిర్వృత్తి మౌనానుభవము రెండూ నిలుస్తాయి. అక్కడ పోయి ఈ రెండింటిని దాటేసి ఇది వాక్కుని మాట్లాడకూడదు అని పోయింది, వాక్కు దగ్గరికి పోయి మాట్లాడుతున్నా. మనస్సు నిలబెట్టవాలా అనుకున్న దాని దగ్గర పోయి మనస్సు సంకల్పిస్తున్నా. ఇవి రెండూ ఎప్పుడు తెలియవచ్చినాయో తెలియవస్తూనే వీటిని వదిలేసి వీటి రెండింటినీ చూసేటువంటి జ్ఞానస్వరూపము పరమాత్మది వేరుగా ఉంది కదా అనిపించినప్పుడు ఆ బ్రహ్మ మాత్రంగా పరమాత్మ దగ్గరికి పోయి ఎప్పుడు నిలిచిందో అప్పుడు ఈ వాక్కు పోయింది, ఈ మనస్సు పోయింది. కేవలము నిరాకారమైనటువంటి ఏ బ్రహ్మ స్వరూపం ఉందో ఆ బ్రహ్మ మాత్రంగానే నిలిచిపోయింది. అప్పుడు ప్రయత్నరహిత సహజ నివృత్తి మౌనానుభవము రెండూ నిలుస్తాయి. అదే ఆ స్థితిలోకి పోయి ఆ పరమాత్మ స్థితిని తెలుసుకొని పరమాత్మగా పోయి నిలిచే వాళ్ళకే ఇక్కడ మౌన స్థితి వచ్చింది, ఇక్కడ మనస్సు లేని స్థితి రెండు వచ్చినాయి. కేవలము నిరాకారమైనటువంటి వాటికి సాక్షిగా ఉండేటువంటి ఏ పరబ్రహ్మం ఉందో ఆ బ్రహ్మ మాత్రంగా నిలిచింది అని. నిజంగా నీ కేవల ఉనికి రూపమైన స్థితి దేనిని అంటదు. ఆ విధంగా అన్నిటికీ సాక్షిగా జ్ఞానమాత్రంగా అన్నిటికీ వేరుగా ఉండేటువంటి ఈ చైతన్య స్వరూపమైన బ్రహ్మస్వరూపం ఉందే ఆ స్థితికి ఏది అంటుకోదు. అది ఎప్పుడు కూడా అన్నిటికీ సాక్షిగానే ఉంటుంది, దేన్ని అంటుకోకుండా ఉంటుంది. అటువంటిది నా విషయం అంటే నా యొక్క నిజమైన ఆ పరమాత్మ తత్వము అనేది ఆ విధంగా ఉంటుంది అని ఆ అనుభవంలో అనుభవించి తెలుసుకున్నాం. అది ఎప్పుడూ అసంగమే, అది ఎప్పుడూ పొందబడే ఉంది. అది ఎప్పుడు దేంతోనూ కలిసేది కాదు, సర్వాన్ని చూస్తుందే కానీ మనలో ఉండేటువంటి జ్ఞానస్వరూపము మనస్సును చూస్తుంది, వాక్కు మాట్లాడుతుంటే వాక్కును చూస్తుంది, ఇంకా బయటమైన విషయం అంటే విషయాన్ని చూసేదే కానీ అది దేన్ని అంటుకునేది కాదు కదా. ఎప్పటికీ సహజంగానే మనలో ఉండేటువంటి బ్రహ్మస్వరూపము మనం ఏది అంటుకోకుండా ఉంటాము అని మనమేమో ప్రయత్నం చేస్తున్నాము, ప్రయత్నం చేసి ఆ స్థితిని తెచ్చుకుంటున్నాము అనుకుంటున్నామే కానీ వాస్తవంగా జ్ఞాన స్వరూపం అనేటువంటిది దేన్ని ఎప్పుడూ అంటుకోదు కదా. అది సహజంగానే నిరాకారమై దేన్ని అంటుకోకుండా ఉండేటువంటి స్వరూపము ఆ పరమాత్మ స్థితి, దానికి అది సహజము. సర్వ ప్రయత్నాలు విడవడమే దాని సహజ స్థితి. అది నువ్వు ఇది నిలబెట్టవాళ్ళనో దాన్ని విడచవాళ్ళనో దీన్ని విడచవాళ్ళనో ఏదో ప్రయత్నాలు చేస్తున్నావు చూడు, అక్కడ ఏ ప్రయత్నం చేయకుండా ఇంకా ఊరుకుండు, మౌనంగా నిశ్శబ్దంగా ఏది అనుకోకుండా నిలిచిపో, ఊరుకుండు. ఆ ఊరుకున్న స్థితిలో ఆ నిరాకారమైనటువంటి ఆ బ్రహ్మమే బ్రహ్మమాత్రంగా నిలిచింది. ఆ స్థితి దానికి సహజం. ఈ స్థితిలో నిజమైన మౌనము నివృత్తి పొందుతావు అనే ప్రబోధం రాగానే తన సహజ స్థితిలోకి వెళుతాడు. అలా తనలోకి లాక్కుంటాడు గురువు. అదే ఆ విధంగా ఈ ప్రయత్నాలు ఇవి ఎందుకు చేస్తావు, ఇవి వదిలేస్తే నీ సహజంగా నీ స్వరూపము నిరాకారమే, నిస్సంగమే, దేంతోనూ కలిసేది కాదు కదా అని ఎప్పుడు అనిపించిందో వదిలేసి నిరాకారంగా నిలబడతాం. అంటే ఆ స్థితి జ్ఞప్తి వచ్చిందే కదా, జ్ఞప్తి వస్తున్నాం కానీ విషయాన్ని అంతా వదిలేసి ఇది ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నాన్ని వదిలేసి నిరాకారంగా నిలబడిపోయి ఆ నిరాకారంగా నిలబడిపోయిన స్థితిలో ఆ బ్రహ్మరూపమై నిలిచింది. ఆ బ్రహ్మరూపమై నిలిచిన స్థితి ఆ గురువు అనుగ్రహము, ఇదే పరమాత్మ స్థితి అని అనుకుంటున్నారు అక్కడ నిలబడినటువంటిగా. 35వ రోజు జ్ఞాని గురువులందరికీ నమస్కరించి గురుస్తోత్రం చేసి అభ్యాసానికి కూర్చుంటాడు. అప్పుడు తన మనస్సులో కృతజ్ఞతతో కూడిన విక్షేపం ఉంటుంది.
ఆ తొందర మనసులో ఒక్కసారి అమ్మా అనే గురువు యొక్క పిలుపు అనే వాక్కుతో మొత్తం అలజడి అంతా ఒక్కసారి నిలిచిపోయి తన సహజ స్థితి కలిగి నిశ్శబ్దాచల తన నిజస్థితిలో నిలుస్తాడు. అక్కడ అనుభవం అని చెప్తున్నారు. అంటే అంతవరకు ఏదో సంకల్పం చేస్తున్నదో మాట్లాడుతున్నదో ఏదో ఉనింది, ఆ స్థితి కూడా ఆ గురువు దగ్గర పోయి ఒక సారి నిలబడే వాళ్ళకే ఆ గురువు పిలిచినట్టు అయిపోయింది అమ్మా అని. ఆయన పిలుస్తుండగానే ఏమైందంటే ఇంకా మాట్లాడకుండా నిలిచిపోయింది. నిరాకార స్థితిలోకి పోయి నిశ్శబ్దంగా ఆ బ్రహ్మస్వరూపమందు నిలిచిపోయింది. ఇది గురువు అనుగ్రహ రూప దయ. ఇటువంటి స్థితిలోనే మన పూర్ణానుభవం కలుగుతుంది. అది గురువు అనుగ్రహం అంటే. ఆ విధంగా గురువు అనుగ్రహం కలిగినప్పుడు వాళ్ళు మొత్తం మనలో ఉండేటువంటి విషయాన్ని అంతా విడిపించి తమ స్వరూపమైన బ్రహ్మస్వరూపం ఉందే ఆ బ్రహ్మ మాత్రంగా నిలుపుతారు. అది గురువు అనుగ్రహం అంటే. అక్కడ తన వ్యక్తిత్వం లేని కేవల ఉనికి రూప బ్రహ్మమే నిలిచి ఉంటుంది. ఇదే స్వానుభవం. ఒక వ్యక్తిని ధ్యానం చేస్తున్నాను అనేటువంటి వ్యక్తిత్వమే లేకుండా పోతుంది. పోయి కేవలము ఆ గురువు చెప్పినటువంటి ఆ మాటలు ఆ విషయాన్ని వదలడము, వదిలిన తర్వాత ఉండేటువంటి ఆ నిరాకారమైనటువంటి ఆ సహజ స్థితి అది దానంతకదే వచ్చి నిలబడుతుంది ఆ స్థితిలో. అది గురువు అనుగ్రహం అంటే. అప్పుడు కొంచెం వృత్తిలోకి వచ్చి ముందున్న తన ప్రయత్న రూప వ్యక్తిత్వం ఎక్కడ ఉంది అని చూస్తాడు. అది చూసుకుందాం. అంటే ఇంత నిరాకారంగా నిలబడిపోయిందే, ఏ విషయము లేకుండానే. ఇప్పుడు ముందు నేనేం చేసినాను ఈ స్థితిలో ఉండడానికి అని కొంచెం వెనక్కు తిరిగి చూసినప్పుడు ఏమైంది అంటే తన నిరాకార స్థితిని పొందేదానికి ముందు చెప్పాను. అక్కడ చిదాకాశ తుల్యమై కేవల విశాలమైన శూన్యత, ఆ శూన్యత అధిష్టానమైన తను మాత్రమే ఉన్న కేవల ఉనికి మాత్ర స్థితిలో ఉండిపోతాడు. అది ఆ పోయేటప్పటికీ ఆ స్థితిని ఏపుడుతో చూస్తాము అనుకొని ప్రయత్నం చేసినప్పటికీ మొత్తం విషయం అంతా వదిలిపోయింది. కేవలం నిరాకారత వచ్చింది. ఆ నిరాకారతను కొంతసేపు అనుభవించి ఆ నిరాకారత స్థితిని చూసి ఇది కదా గురువు అనుగ్రహం, పరమాత్మ అనుగ్రహము అనిపించింది. ఆ విధంగా కొంతసేపు ధ్యానంలో ఉండిపోయింది అని. ఇది కేవల స్థితి. అది ఏ విషయం లేనటువంటి కేవలము నిరాకారంగా ఏ పరమాత్మ ఉందో ఆ పరమాత్మ స్థితి అది. అంటే ఎక్కడ ప్రయత్నం కానీ నీ మనస్సు కానీ నువ్వు ఒకటి నిలబెట్టడం కానీ ఏది లేదు. ఏ బ్రహ్మస్వరూపం ఉందో, నిశ్శబ్దము నిరాకారము అయిన బ్రహ్మముందో ఆ బ్రహ్మ మాత్రంగానే ఉండిపోయింది కొంతసేపు పరమాత్మ స్థితిలో. 36వ రోజు జ్ఞాని ధ్యానానికి కూర్చుంటాడు. తనలో ఉన్న ఆత్మ గురువు తన తత్వాన్ని నిరూపణను చేస్తూ ఉంటాడు. ఆ పరమాత్మ స్థితిని కొంతసేపు ధ్యానానికి పోయి కూర్చుంటూనే కొంతసేపు ఆ పరమాత్మ స్థితిని విమర్శిస్తూ ఉంటుంది. ఇది కదా నా స్వరూపము, ఇది కదా నా తత్వము, ఇది కదా నా స్వరూపం అని కొంత పరమాత్మ స్థితిని విమర్శ కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు జ్ఞాని అడుగుతాడు, స్వామి సదా అనుభవ రూపుడై ఉండి ఈ నిర్ణయ రూప వృత్తిగా ఎందుకు పరిణమిస్తావు అని ప్రశ్నిస్తాడు. అది గురువుని అడుగుతాడు. ఏమంటే నువ్వు సదా నిరాకారమైనటువంటి బ్రహ్మస్వరూపుడివే కదా, అటువంటి బ్రహ్మస్వరూపుడివి అయి ఉండి కూడా మళ్ళీ ఈ విధంగా ఏదో సాధన చేసి ఏదో బ్రహ్మత్వాన్ని పొందినట్టు ఇదంతా ఎందుకు చేస్తూ ఉన్నావు అని అడుగుతాడు. వెంటనే తన సహజత్వాన్ని పొందుతాడు. అట్లా కొంతసేపు సమాధి తర్వాత సమాధానం వస్తుంది. సమాధి తర్వాత అట్లా అనుకొని ఆ సమాధి స్థితిలోకి పోయాం. అయితే కొంతసేపు సమాధి స్థితి అయిపోయిన తర్వాత జరిగిన తర్వాత
తర్వాత సమాధానం వస్తుంది. కూర్చుంటూనే నీలో కొంత వ్యక్తిత్వం కలిగి ఉంటుంది. అది విచారణ రూపంలో కదులుతుంది. కొంతసేపటికి ప్రశ్నగా రూపొందుతుంది. ఎప్పుడు ప్రశ్నిస్తాడో అప్పుడు సమాధానం తన స్వరూప గురు పరమాత్మే కనుక సమాధానంగా బ్రహ్మమే నిలుస్తుంది. అది అది ఏం చెప్తా అంటే ఇప్పుడు మొదట ఎట్లా ఉంటుంది అంటే నీలో కొంచెం ధ్యానానికి కూర్చుంటుండగానే నేను ధ్యానం చేస్తున్నాను అనేటువంటి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ఆ వ్యక్తిత్వం ఉండి కొంతసేపు ఉన్న తర్వాత మళ్ళా అక్కడ విచారణ జరుగుతుంది. ఏది బ్రహ్మము, ఏది మనస్సు, ఏది ఇంద్రియాలు, ఏది ప్రపంచము, ఈ విషయం అంతా కొంత విచారణ జరుగుతుంది. ఆ విచారణ జరిగిన తర్వాత మళ్ళా గురువు ఏదో ఇది నీ స్వరూపము అని తెలిపినప్పుడు అది అన్నంతా వదిలేసి కేవలం ఏ బ్రహ్మస్వరూపం ఉందో ఆ బ్రహ్మ మాత్రంగా తానుగా నిలిచిపోతుంది ఆ అనుభవంలో. ఆ విధంగా అని మరి ఎందుకు ఇదంతా జరిగిందంటే ఏ కొద్ది వ్యక్తిత్వాన్ని గురువు సహించడు. అది అది ఎందుకు జరిగింది ఈ విధంగా అంటే నీలో మామూలుగా బయట వచ్చి ధ్యానానికి కూర్చునేటప్పుడేమో నీలో కొంచెం వ్యక్తిత్వం ఉంది. ఆ వ్యక్తిత్వాన్ని కూడా గురువు సహించడు. అది కూడా పోగొట్టవాలా అనేటువంటి ఉద్దేశంతో నీకు మళ్ళా అక్కడ విచారణను కలిగిస్తాడు. ఆ విచారణ కలిగి అక్కడ ఈ వ్యక్తిత్వాన్ని కూడా వదిలేసి సహజమైన బ్రహ్మస్వరూపం ఏది ఉందో బ్రహ్మమాత్రంగా నిలిచిన స్థితి ఆ స్థితిలో నిలబెడుతున్నాడు. ఇది గురువు అనుగ్రహం. వెంటనే ఆ విచారణ రూప వృత్తిని కూడా అణిచి తాను నిలుస్తాడు. అదే ఆ విచారణ రూప మనస్సును అసంకల్పాన్ని దాన్ని కూడా నిలబెట్టేసేసి ఏ బ్రహ్మముందో పరమాత్మ వీటన్నిటికీ అతీతమైనటువంటి ఆ బ్రహ్మ మాత్రంగా నిలిచిపోతాడు. ఆ విధమైనటువంటి స్థితిని తెప్పిస్తాడు గురువు ఆ అనుభవంతో అని. మన సమాధి సాక్షాత్తు బ్రహ్మ గురువుదే. బ్రహ్మ గురువుదే. అక్కడ కూడా నాలో ఉండేటువంటి నా బ్రహ్మస్వరూపం కూడా నాకు గురువు అయింది. ఇప్పుడు బ్రహ్మస్వరూపమే గురువు అయితే ఇంకేం కావాలా? ఈ మానవులందరికీ గురువుల కంటే ఏమి నా బ్రహ్మస్వరూపమే నాకు గురువు అయింది. ఏ విధంగా అంటే ఈ విషయము ఇంకా ఇదో పని చేస్తున్నావు చూడు, వదిలేయి, ఏది వద్దు. మీరు కూడా వస్తుంటుంది మీకు కూడా ఇట్లాంటివన్నీ. వచ్చినప్పుడు వదిలేయి అని ఎవరు చెప్తున్నారు? వదిలేయమని చెప్పిన వాడెవరు? లోపల ఉండేటువంటి నా ఆత్మ గురువు, నా గురువే మొత్తం వదిలేయి అని చెప్పినాడు. వదిలేసినాను. నా స్వరూపంగా నేను నా బ్రహ్మమాత్రంగా మళ్ళా నేను నిలిచినాను. ఇదంతా చేసింది ఎవరు? నా ఆత్మ గురువే. గురువే ఆత్మే కూర్చోంది. ఆత్మే గురువుగా కూర్చోంది ఇక్కడ. అంటే ఎవరికైనా అంతే, ఒకళ్ళని కాదు, అందరిలో ఆత్మ ఉంది. ఆ ఆత్మే కదా చూసింది వీడి ఏం చేస్తున్నాడు, వీడి తిప్పలు ఏం పడుతున్నాడని ముందు చూసింది కదా, వీడు ప్రయత్నం చేస్తున్నాడని చూసింది కదా, వచ్చి కొట్టింది కదా, ఏంది నీ ప్రయత్నం, లేచి మూరుకు ఉంటే కదా నువ్వు అని అదే చెప్పింది కదా. చెప్పినప్పుడు కదా వాడు వదిలేసి ఆ స్థితిలో ఉండిపోయా. ఇప్పుడు కదా వాడికి ఈ బ్రహ్మ స్థితి, పరమాత్మ స్థితి కలిగింది. మరి ఇదంతా లోపల జరుగుతూ ఉండేది. ఈ ప్రయత్నం అంతా చేయడము, ఆ ప్రయత్నాన్ని వాడు అఖండ రూపమైన జ్ఞానస్వరూపము అదంతా మళ్ళా దీనికి వచ్చి వదిలేసి ఇంకా ఈ పని చేస్తావా అని చెప్పడము, వాడు వదిలేయడము, వదిలేస్తే మళ్ళా వాడి నిరాకారమైనటువంటి ఆ బ్రహ్మరూపమై నిలిచడము. ఇదంతా ఎవరు చేస్తున్నాడు? నా ఆత్మ గురువే. నాలో ఉండేటువంటి ఏ పరమాత్మ ఉందో ఆ పరమాత్మే నాకు గురు రూపంగా ఉండి నాలో అన్ని విడిపించి తానుగా నిలుస్తుంది. నీవు కూర్చుంటూనే
నీకు సహజ సమాధి స్థితి వస్తే ఆ స్థితిని ఏమని రాస్తావు? అక్కడ రాయడానికి ఏముంటుంది కనుక? నీలో ప్రశ్నోత్తరాలు కలిగితే కదా అక్కడ నీవు రాసేది. అందుకే నీలో ఆ అలజడి లేపాను. ఇక నేనుగానే ఉంటాలే, వెళ్ళు అని గురువాజ్ఞ. ఊరికే పోతూనే ధ్యానం వచ్చే, ఊరికే నిరాకారత పొందితే ఇంకా ఆ నిరాకారతను గురించి ఏం రాస్తాం? రాయలేము కదా. రాయవాలంటే ఏదో ఒకటి ఇబ్బంది పెట్టాలా, దాన్ని దాటవాలా, దానికి లోపల ఉండేటువంటి అంతరాత్మ వాడికి ప్రబోధం చేయవాలా, దాన్ని విడచవాలా, వాడు ఆ స్థితిలోకి పోవాలా. పోయినప్పుడు ఇప్పుడు ఈ విధంగా నాకు ఈ విధంగా వచ్చింది, నేను ఈ విధంగా పరమాత్మ స్థితిలోకి పోయి నిలిచినాను అని ఇప్పుడు రాయగలుగుతున్నాను. ఈ రాసింది ఎవరు? ఆ గురువే. అంతరంగంగా ఉండే ఆ పరమాత్మ అనేటువంటి నా గురువే. 37వ రోజు. జ్ఞాని గురువును దీక్షగా చూస్తాడు. ఆయన ముఖంలోని ప్రసన్నమైన చూపును చూస్తూ నిర్వికల్ప స్థితి అనుభవానికి వస్తుంది. అక్కడ తిరుగుతున్న మనసు ఆగుతుంది. అక్కడ అంటే గురువు అన్నట్టు ఏకాగ్రంగా చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు నిరాకారంగా ఏకాగ్రంగా నిలిచి ఉంటారు కాబట్టి ఆ ఏకాగ్రత చూచే మనకు కూడా వస్తుంది. అప్పుడు ప్రశాంతంగా నిలబడతాడు. అదే చిత్ర సందేశము అంటారు. అంటే గురువు చెప్పకనే నీలో సందేశాన్ని ఇచ్చినాడు, విడిచి హాయిగా నిలబడు అనేటువంటి ఆ సందేశం ఎవరి నుంచి వస్తుంది అంటే గురువు నుంచి వచ్చిందే. ఆ విధంగా ఆ చిత్రానికి ఎదురుగా నిలబడినప్పుడు అటువంటి సందేశము వస్తుంది. అక్కడ ఈ ఆపినవాడు ఎవడు అనే ప్రశ్న ఉదయిస్తుంది. అప్పుడు తిప్పేవాడు ఆగినాడా, తిరిగేది ఆగిందా అని. ఇక్కడ తిప్పేవాడు తిప్పకుండా నిలిచాడు అంటే ఊరుకున్నాడు, తిప్పేవాడు తిప్పకుండా నిలిచాడు అంటే ఊరుకున్నాడు. ఇప్పుడు నాలో జ్ఞానస్వరూపం ఉంది, సర్వాన్ని తెలుసుకునే జ్ఞానస్వరూపం. ఆ జ్ఞానస్వరూపము ఆగిందా, లేక నా మనసు సంకల్పము ఏదో ప్రయత్నము చేస్తున్న స్థితిలో ఆ ప్రయత్నము అది ఆగిందా అంటే అది ఆగలేదు. లోపల పైన దానికి సాక్షిగా ఏ జ్ఞాన స్వరూపము ప్రకాశిస్తుందో ఆ జ్ఞాన స్వరూపము ఆ విషయాన్ని ఆపింది, తన జ్ఞాన స్వరూపంగా తాను నిలిచింది. ఆ విధంగా లోపల ఉండేటువంటి నా ఆత్మ గురువే నాకు విషయాన్ని వదిలిచ్చినాడు, తన స్వరూపంగా తాను నిలిచినాడు. ఆ విధంగా జరుగుతుంది. అప్పుడు తిరిగేది ఆగింది. అప్పుడు ఈ విషయంలో కదిలేటువంటి స్థితి అది ఆగిపోయింది. ఇదే నన్ను ఆశ్రయిస్తే మాయను దాటగలరనే గీతావాక్యం భావం గురురూప అంతర్యామి ప్రబోధం కలగగానే తన అమూల్యమైన స్వస్థితి అనే అనుభవంలోకి వెళతాడు. ఇది మాయాతీత స్థితి. అది మాయను దాటేటువంటి స్థితి. ఎవరు దాటిస్తున్నారు మాయను అంటే నీ ప్రయత్నంతో నువ్వు మాయను దాటగలుగుతావా? దాటలేవు. నీ దగ్గర కొంతసేపు నువ్వు ప్రయత్నం అనేటువంటి ఏదో ఒక విషయము, ఏది బయట ఏదైనా విషయం ఉంటేనో ఏదో ఒకటిగా నిలుస్తావు. ఆ నిలిచిన తర్వాత ఆ దాన్ని చూసి ఆలో తెలుసుకునేటువంటి జ్ఞానం ఉండే కదా, ఆ జ్ఞానము ఆ నీవు పడుతున్నటువంటి విషయాన్ని తెలుసుకొని ఇది కాదు, ఇది విడుచు, అది విడుచు అని నిన్ను ఆ స్థితిలో వదిలించి దాన్ని తన స్థితిలో నిలబెడుతుంది. ఇదంతా ఎవరు చేసినారు? వాడి ప్రయత్నమే చేసిందా? కాదు. ఆ ప్రయత్నానికి ఏది సాక్షిగా, ఏది తెలుసుకుంటూ తెలియబడితే కదా వాడు ఏదైనా తప్పు సర్దుకునేది. తెలియబడకుండానే ఉంటే విషయమే ప్రపంచమంతా వస్తూ ఉంటే వాడు ఇంకేం సర్దుకుంటాడు? లేదు కదా. అక్కడ ఏమి వచ్చింది విషయం ఏదో ఆ వచ్చిన విషయాన్ని తెలియజేసినాడు. తెలియజేసి దీన్ని వదిలేసేయన్నాడు, వదిలించినాడు, తాను నిలబడినాడు జ్ఞానమాత్రంగా. ఇప్పుడు ఈ పని చేసిన వాళ్ళు ఎవరు?
దీంట్లో ఉండేటువంటి జ్ఞానస్వరూపమైన పరమాత్మే మనం ప్రయత్నం చేసిన దానివల్ల ధ్యానం చేయాలా అని మనం అనుకున్నాం కదా. అనుకున్నటువంటి నీ యొక్క సంకల్పాన్ని ఈ విధంగా నీలో ఉండేటువంటి జ్ఞానస్వరూపుడే నీకు ఆ స్థితిని కలిగిస్తున్నాడు. ఆ విధంగా మనలో ఉండేటువంటి పరమాత్మే మనలను విషయాన్ని వెలిపేసి జ్ఞానమాత్రంగా నిలిచి అనుభవాన్ని కలిగిస్తుంది అని. 38వ రోజు. జ్ఞాని మామూలుగా ధ్యానానికి కూర్చుంటాడు. ఎంతసేపైనా స్వస్థితిలో కొంత కొదవగానే ఉంటుంది. అంటే తాను నిలబడి ఉన్న కొద్దిగా సంకల్పాలు కదలిక ఉంటుంది. కొంతసేపు ఒక రోజు పోయినప్పుడు ఆ కూర్చుంటాడు. ధ్యానానికేమో విషయాలు ఎక్కువగా ఉంటాయి. విషయాలు ఎక్కువగా ఉన్నందువల్ల అవి లోపలికి వచ్చి ఆ విషయాలు ఆ విషయము ఈ విషయము అనేది ఆ కదలిక ఉండనే ఉంటుంది. గృహకృత్యాలకై లేచి పెడతాడు. అప్పుడు పనులు చేస్తూ ఉండగా హఠాత్తుగా పూర్ణాచల స్థితి కలుగుతుంది. ఇంటి పనులమా? గృహకృత్యాలపై ఇంటి పనులకై లేచి పెడతాడు. అప్పుడు పనులు చేస్తూ ఉండగా హఠాత్తుగా పూర్ణాచల స్థితి కలుగుతుంది. అప్పుడు ఒకవేళ ధ్యాన మందిరంలో కూర్చొని ధ్యానం చేయడానికి ఈ మనస్సు విషయాలు తీసుకొచ్చి పెడుతూ ఉన్నా ఇంకా కాదులేని అక్కడి నుంచి లేచిపోతారు. లేచిపోయిన తర్వాత విషయాలు ఎప్పుడు విషయాలు ఇప్పుడు చేయని మొదలు పెడతాము, అప్పుడు వస్తుంది ధ్యానం. ఇక్కడ అనుకునేది ఇక్కడ రాలేదు తిని లేచిపోతే అక్కడ పనులు చేస్తుంటే అప్పుడు వస్తుంది ధ్యానము. ఈ పనులన్నీ వదిలేసి ఆ స్థితిలోకి అప్పుడు బోను మొదలు పెడుతుంది. ఆ విధంగా కూడా జరుగుతుంది. అప్పుడు ఇంట్లో ఎంతో సందడిగా ఉంటుంది. కానీ జ్ఞాని అంతరాంతరాలలో ఎక్కడో నిలిచి ఉంటాడు. ఎట్లనగా ఇంట్లో వాళ్ళు ఎంతో సందడిగా ఉన్నా ఆ సందడిని పట్టించుకోదు. ఇప్పుడు చూడు, ఒక మనసులో విషయం ఉంటేనే అక్కడ ధ్యానం జరగకపోయింది. ధ్యానం జరగలేదు తీరి లేచి వస్తే ఇంత విషయాలు మనుషులు ఉన్నా వీళ్ళందరినీ విడిచిపెట్టి ధ్యానంలోకి పోతుంది. చూడు, ఇప్పుడు ఇక్కడ సంకల్పించిన సంకల్పము ఇక్కడ నెరవేరింది. అయితే నెరవేరిందే కానీ విషయాలు ఏమన్నా చేయకుండా ఉందా? విషయాల్లో పోలేదంటే విషయాల్లోకి పోయింది, కానీ తనకు సంబంధం లేనటువంటి ఆ ధ్యానమే ఇక్కడ నిలబడుతూ వచ్చింది. అది ధ్యాన బలం. అంటే కావాలా అనుకున్నటువంటి ఆసక్తి ఎంత ఉంటుందో అది ఎక్కడికి పోయినా రాగలదు. ఎట్లనగా నిద్రలో లాగా సంచరిస్తాడు. చూచితరా, ఇది ప్రయత్నం చేసినప్పుడు వచ్చేది కాదు. స్వరూపరూపుడైన అంతర్గురువు అనుగ్రహ రూప సహజస్థితి కనుక ధ్యానం ప్రతిరోజు ప్రయత్నం చేస్తాను, ఈ పొద్దంతా ధ్యానం చేస్తాను నువ్వు అనుకుంటావేమో. నీ ప్రయత్నం చేత వచ్చేది కాదు. అది అంతర్గురు ఉన్నాడే లోపల జ్ఞానస్వరూపుడై వాడి అనుగ్రహంతో నువ్వు ఏ పనిలో ఉన్నా కూడా ఆ జ్ఞానమై నిలబడతాడు తన స్వరూపంగా. అప్పుడు స్వరూపరూపుడైన అంతర్గురువు అనుగ్రహ రూప సహజస్థితి కనుక ధ్యానం ప్రతిరోజు ఒకే మాదిరిగా ఉండదు. అదే కాబట్టి లోపల ఉండేటువంటి జ్ఞానస్వరూపుడు ఆ అందరు గురువు. జ్ఞానస్వరూపమే గురువు, మన ఆత్మే మనకు గురువు. కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాదిరి ఉంటుంది, ఒకటేగా ఉండదు అని చెప్తాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పద్ధతిగా అనుభవానికి వస్తుంది. ఇప్పుడు జ్ఞానిది అంతా పూర్ణతే. ఇదే అంత పూర్ణం బహిపూర్ణం. ఇక్కడ జ్ఞాని శుద్ధ చైతన్య రూపుడు, అంతా గురువు అనుగ్రహము. ఇప్పుడు బయటకు వచ్చి విషయాల్లో ఉన్నా కూడా తన పూర్ణత్వమే అనుభవం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అంతా పూర్ణమే, అంతఃపూర్ణం బహిపూర్ణం అని లోపల బయట అంతటా
ఆ గురువు యొక్క అంటే పరమాత్మ యొక్క అనుభవం అనే పూర్ణత నిలబడింది. 39వ రోజు. ఏమిటి ఈ రోజు అనుభవ లీల? భగవాన్ తెలియచేసిన లీల ఏకాంతంలో కూర్చొని చేసేదే ధ్యానం కాదు, వ్యవహారంలో కూడా ధ్యానం చేయవచ్చు. నీ ప్రయత్నం వల్లనే ధ్యానం రాదు, అది కేవల భగవద్ అనుగ్రహ రూప ఆత్మ ప్రకటిత ఉనికియే అని తెలపడానికి భగవాన్ ఆడిన ఆధ్యాత్మిక నాటకం. అదేమో నేనే ధ్యానం చేస్తా, నేనే నిలబడతాను అని అనుకున్నావేమో, అది కేవలము నీ ప్రయత్నం వల్లనే వచ్చేది కాదు, అంతర్గురువైన గురువు అనుగ్రహం వల్ల అది నువ్వు ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆ ధ్యానము ధ్యాన రూపమై నిలుస్తుంది అని తెలపడానికి ఆ గురువు ఈ విధంగా చేసినాడు అని అంతా నీవేనని శరణాగతి నొంది తన సహజత్వంలో నిలుస్తాడు. కాబట్టి మొత్తానికి అంతా నువ్వే చేస్తున్నావు కాబట్టి మొత్తం అంతా నీ స్వరూపమే అని అన్ని వదిలేసి తన సహజ స్వరూపమైన పరమాత్మ స్థితిలో అట్లా నిలిచిపోతుంది. 40వ రోజు. జ్ఞాని ధ్యానానికై కూర్చుంటాడు. ఈరోజు తనలోని ఆత్మ యొక్క వైభవం స్మరణకు వస్తుంది. తండ్రి, ఈ ఉపాధికి చదువు రాదు, శాస్త్రాలు తెలియవు, పాండిత్యము లేదు, కానీ ఇందులో ఉన్న నీ వైభవం ఎంత గొప్పది. అదే ఆ శరీరం, ఆ దేహము అనేది దానికేం చదువు వచ్చింది కాదు, పాండిత్యం ఉండేది కాదు. ఎంత శరీరము పాండిత్యం లేకపోయినా ఏది లేకపోయినా లోపల ఉండేటువంటి పరమాత్మ స్వరూపుడు ఉన్నాడే, ఆయన గొప్పవాడైతే, ఆయన అనుగ్రహము నీకు బాగా కలిగితే ఇవన్నిటితో ఏం అవసరం లేకుండానే ఈ బ్రహ్మత్వము పూర్ణంగా కలుగుతుంది అనేటువంటి ఉద్దేశము ఇక్కడ చెప్తున్నా. ఎవరికీ తెలియని నీ అనంత తత్వాన్ని తెలుసుకోగలిగింది. కాబట్టి నీ అనుగ్రహం ఎంతటిది. ఎన్ని శాస్త్రాలు చదివిన వాళ్ళైనా ఎవరైనా ఎవరికీ తెలియదు కదా ఆ పరమాత్మ తత్వము అనేది. అంత అనంతమైనటువంటి నీ తత్వాన్ని ఏది చదువు సంధ్య లేనిదైనా తెలుసుకోగలిగింది కదా అని ఆనందిస్తుంది. ఏ పాండిత్యంతో అత్యంత క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఏదో ఏ పాండిత్యం ఉందని ఎంత ఇబ్బందికరమైన ప్రశ్న వచ్చినా దానికి మళ్ళా సమాధాన రూపమైనది వస్తుంది కదా. ఏం పాండిత్యం ఉండి దీని దగ్గర నుంచి సమాధానంగా వస్తుంది అంటే అదంతా గురువు అనుగ్రహం. దేనితోనూ పొంద వీలు లేని ఆ ఉనికి మాత్రమైన సహజానుభవ రూపమై ప్రకాశిస్తుంది. దేనితోనూ సంబంధం లేకుండా, దేని అవసరం లేకుండా, ఏ సహజంగా ఎట్లా బ్రహ్మం ఉందో ఆ బ్రహ్మ మాత్రంగా తానుగా నిలిచిపోయి అనుభవిస్తుంది చూడు. ఈ విధంగా తానుగా నిలిచి అనుభవించడానికి దీనికి ఏ శాస్త్రం కావాలా? తానైన పరమాత్మ స్థితి ఏదో అది తనకు తెలిస్తే చాలు, తానుగా నిలిచిపోతుంది. అంతేగాని దీనికి ఏం పాండిత్యాలు కావాలా, ఏ శాస్త్రాలు కావాలా? ఏమి పనిలేదు కదా. హాయిగా తానుగా నిలుస్తుంది చూడు అని చూస్తుంది. ఇదంతా నీ చైతన్యమైన జ్ఞాన సత్తా. ఇదంతా ఏమిటి అంటే నువ్వు దీంట్లో చైతన్య స్వరూపుడివై జ్ఞానస్వరూపుడివై ప్రకాశిస్తున్నావు చూడు. ఆ నీ సత్తానే ఈ శరీరంలో ఆ విధంగా ఆడుతుంది. ఇదంతా నీ చైతన్యమైన జ్ఞాన సత్తా కాక నేను అన్న వ్యక్తిత్వం ఎక్కడ ఉంది? అదే ఈ శరీరంలో నేను అంటూ ఉండేటువంటిది ఏదైనా ఇంతటి స్థితిని అనుభవించగలిగిన స్థితి దీనికి ఉందా? ఏమైనా తెలుసునా శాస్త్రాలు ఉంటే? ఏమీ తెలియవు కదా. లేకపోయినా కూడా ఇంతటి స్థితిని పొందగలిగిన ఆ అనుభవం వస్తుందంటే అది నీ యొక్క అనుగ్రహం కాకుంటే వేరే ఏముంది అని. అంతా నీ జ్ఞాన వైభవమే అని
నేను లేనని సంపూర్ణంగా తన వ్యక్తిత్వాన్ని వదిలి అనంతాత్మలో లీనమైన శరణాగతుడవుతాడు. అది అంతా నీ అనుగ్రహమే, నీ జ్ఞాన వైభవమే. నేను అనేది ఆ వ్యక్తిత్వము, నేను ఒక మనిషిని, నా యొక్క వైభవం ఏదీ లేదు, ఉన్నదంతా నీ స్వరూపమే అని ఆనందిస్తాడు. ఆ జ్ఞానం పొందిన అనుభవం వచ్చిన తర్వాత అటువంటి ఇక అక్కడ మిగిలింది కేవలం చిద్రూపత్వమే. అది ఏముంది అన్నీ వదిలేసినాడు కదా. ఈ శరీరము లేదు, ఈ మనస్సు లేదు, దీనికి వేటికి ఈ జ్ఞానాన్ని పొందే అర్హత లేదు కదా. కాబట్టి అన్నీ వదిలేసినాడు కదా. కేవలము చిత్తు జ్ఞాన స్వరూపం ఉందే, సర్వాన్ని తెలుసుకుంటున్న ఏ జ్ఞాన స్వరూపం ఉందో ఆ జ్ఞానమాత్రంగానే నిలిచినాడు చూడు. జ్ఞానం తానుగా అని. ఇక అక్కడ మిగిలింది కేవలం చిద్రూపత్వమే అయ్యి తన సహజ స్థితిలో నిలుస్తాడు. ఇదే చిదాకాశము, సర్వం బ్రహ్మమయం. ఆ విధంగా ఆ చిత్రరూపమైన జ్ఞానంలో ఆ జ్ఞానాకాశంగా మిగిలి నిలుస్తాం కదా. అట్లా నిలబడమే ఆ జ్ఞాన స్వరూపము యొక్క అనుభవము. ఆ అనుభవమే గురు అనుగ్రహము అని ఆనందిస్తూ ఉన్నాడు. హృదయ కుహర మధ్యే కేవల బ్రహ్మమాత్రం అహమ